దెబ్బ మీద దెబ్బ, గోటి చుట్టూ రోకటి పోటు అంటారు. ఏదన్నా అనుకోండి, నిజంగా దెబ్బ మీద దెబ్బలానే ఉంది. ఒక దెబ్బ మీద ఎదురు దెబ్బకి ఇంకొక దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది అన్నది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, అవినాష్ రెడ్డి అండ్ వాళ్ళందరి పరిస్థితి నిజంగా కుడితిలో పడ్డ ఎలకలానే ఉంది దాదాపుగా. ఎందుకంటే తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తిరిగి పూర్తి స్థాయిలో నిన్న జరిగినటువంటి పరిణామాలతో మరొక్కసారి సుప్రీం ధర్మాసనం రియాక్ట్ అయింది. అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఒక పక్కన ఎలక్షన్స్ లో దారుణమైన ఓటమి, 11 సీట్లకే పరిమితం అవడం అదొక దెబ్బ. ఇంకొక పక్కన ప్రభుత్వం కోల్పోయి, అధికారం కోల్పోయి, అయినా కూడా పట్టువదలని విక్రమార్కురాల్లాగా వైఎస్ సునీత అసలు పూర్తి స్థాయిలో దోషుల్ని శిక్షించండి, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్ష పడాలి అంటూ కూడా ఓపెన్ గా వీళ్ళందరికీ శిక్ష పడాలి, అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి, వీళ్ళందరికీ సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా కలుగుల్లోంచి బయటకు రావాలి అంటూ చెప్తున్నటువంటి అంశాలు గోరు చుట్టూ రోకటి పోటులా దెబ్బ మీద దెబ్బలాగా మారింది జగన్ అండ్ కో అవినాష్ రెడ్డి పరిస్థితి. నిన్న జరిగినటువంటి పరిణామాలని ఒక్కసారి మనం చూసుకుందాం. ప్రధానంగా వివరాల్లోకి వెళితే నిన్న ఆసక్తికర 2 పరిణామాలు జరిగాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, 2 సుప్రీం ధర్మాసనానికి సంబంధించి వైఎస్ వివేక హత్య కేసు హీరింగ్ వచ్చినప్పుడు జరిగినటువంటి వాదనల విషయంలో. ప్రధానంగా మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కొడుకు చైతన్య రెడ్డికి సంబంధించి ఏదైతే వాళ్ళంతా కూడా బెయిల్ మీద బయట ఉన్నారో వాళ్ళందరి బెయిల్స్ రద్దు చేయాలి అంటూ గత నెల 14వ తేదీన వైఎస్ సునీత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది నిన్న హీరింగ్కి వచ్చింది. సునీత గారి తరపున వాద్రా గారు వాదనలు వినిపించారు. సో చాలా అంశాలు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా వారు చెప్తుంది ఏమిటంటే, ఎవరైతే అప్రూవర్గా దస్తగిరి ఈ కేసుకి సంబంధించి అన్ని విషయాలు చెప్పి మారారో, సాక్షులను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఈ బెయిల్పై ఉన్నటువంటి నిందితులు వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు ఎవరైతే డాక్టర్గా, ఒక ప్రైవేట్ డాక్టర్గా ఉన్నారో చైతన్య రెడ్డి, ఆయన ఏకంగా జైలుకే వెళ్లి దస్తగిరిని ప్రభావితం చేసే అంశాలు, సాక్షుల్ని ఏ స్థాయిలో బెదిరించే అంశాలు అన్నీ కూడా వాద్రా గారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఇదంతా కేవలం అవినాష్ రెడ్డి బయట ఉండడం వల్లే జరుగుతోంది కాబట్టి తక్షణం వీళ్ళందరికీ సంబంధించిన బెయిల్స్ రద్దు చేయాలి అని వాదనలు వినిపించారు. సో లూద్రా గారి వాదనలతో ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు ఇమీడియట్ గా ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సో దీనికి సంబంధించి తదుపరి విచారణ వాయిదా పడింది మార్చికి. ఇదే కాకుండా ఎవరైతే వైఎస్ వివేకాకి సంబంధించిన పిఏ కృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా నరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలాగే సునీతపై కూడా కొన్ని ప్రైవేట్ కేసులు, దర్యాప్తుకి సంబంధించిన సిబిఐ అధికారి రామ్ సింగ్ వీళ్ళందరిపై కూడా కేసులు వేశారు. అయితే ఈ కేసు విషయంలో కూడా వాద్రా గారు వాదనలు వినిపించారు. సో ఈ దర్యాప్తును ఆలస్యం చేయడానికి ఒక పని కట్టుకొని చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా దీన్ని క్వాష్ చేయాలి, కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే ఇది కావాలని దర్యాప్తు లేదా విచారణ వేగవంతం కాకుండా ఇంకొక డైరెక్షన్లో చేస్తున్నారు కాబట్టి దీన్ని క్వాష్ చేయండి అంటే ఈ కేసుకి సంబంధించిన ఏదైతే ఫిర్యాదు ఉందో దాని విచారణ ఫిబ్రవరి 24 వరకు వాయిదా వేశారు. ఇదొక పరిణామం. అయితే నిన్న వైఎస్ సునీత గారు ఏపీ అసెంబ్లీలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలవడం, అసలు యాక్చువల్గా సీఎం గారు చంద్రబాబు గారిని కలవడానికి వెళ్లారు కానీ కుదరలేదు. అయితే హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసి ఈ కేసుకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తనకు తక్షణం న్యాయం చేయాలి, దోషులందరూ బయట ఉన్నారు, నిందితులు బయట ఉన్నారు కాబట్టి కొంత న్యాయం చేయండి అని కోరడం జరిగింది. దీంతో పాటు తన భర్తపై అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్ పై పెట్టిన కేసుల విషయంలో విచారణ పురోగతి ఎంతవరకు వచ్చిందని పోలీసు అధికారులను కలవడం జరిగింది. దీనికి తక్షణం స్పందించి న్యాయం చేస్తామని చెప్పి అనిత గారు కూడా అన్నారు. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఒక్క కీలక అంశం ఏంటంటే సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. పాయింట్ నెంబర్ 1. రెండు టర్మ్స్ అంటే ప్రభుత్వాలు మారాయి. ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు ఎలక్షన్స్ టైంలో ఇది జరిగింది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. 2 ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఈ కేసు విషయంలో ఎందుకు ఎంత జాప్యం జరుగుతుంది అన్నది ఒక సామాన్యుడికి ఒక తొలి చేస్తున్న ప్రశ్న. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? అన్ని కళ్ల ముందు కనిపిస్తున్నాయి. నిందితులు వీళ్ళు, ఆధారాలు ఇవి, సిబిఐ విచారణలో ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. అవినాష్ రెడ్డి ఒకసారి అరెస్ట్ అయి బెయిల్పై బయట ఉన్నాడు. ఎక్కడ లోపం జరుగుతోంది? అన్ని క్లియర్ కట్గా ఉన్నా కూడా
మరి ఇది వ్యవస్థల లోపమా లేకపోతే ఎక్కడ జాప్యం అవుతోంది? ఒక కేసు పిటిషన్ వేస్తే అది హీరింగ్కి రావడానికి ఇంకో కేసు మళ్ళీ 4-5 నెలలు పడుతోంది. నిన్నే చూసాం 2 కేసులకి సంబంధించిన వేసినటువంటి విచారణలో ఒకటి ఫిబ్రవరికి వాయిదా పడితే ఇంకొకటి మార్చికి వాయిదా పడింది. అంటే ఒక కేసు హీరింగ్ వచ్చేసరికి ఇంకొక కేసు మళ్ళీ వాయిదా పడుతూ ఉండడం కూడా కొంత జాప్యానికి కారణమవుతున్న నేపథ్యంలో మరి సునీత గారు కోరుకున్నటువంటి న్యాయం తక్షణం లభిస్తుందా? ఎందుకు ఈ స్థాయిలో జాప్యం జరుగుతోంది? అదృశ్య శక్తులు ఎవరన్నా వెనకాల నుంచి ఏమన్నా చేస్తున్నారా? ఎందుకు ఇటువంటి ఆలస్యం అవుతోంది? ఇక తప్పించుకోవడాలు లేవని చెప్పి స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇంత హై ప్రొఫైల్ కేసు, ఇంత విఐపి హత్య కేసు 2 ప్రభుత్వాలు మారడానికి కారణమైంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు, ఆయన బంధువులు, అవినాష్ రెడ్డి వీళ్ళందరి పరువు పూర్తి స్థాయిలో పోగొట్టినటువంటి కేసు. ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఏమిటి అనేది స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో అయినప్పటికీ కూడా సుప్రీం విచారణకు వెళ్తున్నప్పటికీ కూడా వాయిదాల పర్వంతోనే కొనసాగుతున్న నేపథ్యంలో ఇది ఎప్పుడు తేలుతుంది? దోషులు బయటకు వస్తారా? రుజువవుతుందా? లేదా వ్యవస్థల్లోని లోపాలు రుజువవుతాయి? అవినాష్ రెడ్డికి సుప్రీం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అడ్డంగా దొరికిపోయిన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని పట్టుకోవడానికి చట్టం చేతులు సరిపోవటం లేదా? ఎందుకు కేసుల్లో జాప్యం అవుతోంది? ఇప్పటికైనా వైఎస్ సునీతకి న్యాయం లభిస్తుందా? ఇంత హై ప్రొఫైల్ కేసులో ఎక్కడ లాగ్ అవుతోంది? ఎందుకు ఇలా జరుగుతోందని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాజేష్ సప్సాని గారు, ప్రముఖ అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు, టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు. అందరికీ స్వాగతం అండి. రాజేష్ సప్సాని గారు, మీతో ప్రారంభిస్తాను. ఒకటి, సుప్రీంకోర్టు నిన్న లుద్రా గారి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది, అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది, పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, ఏపీ అసెంబ్లీలో వెళ్లడం, హోంమంత్రి గారిని కలవడం, కేసు విచారణ త్వరితగతిన ఏం జరుగుతుంది. బట్ ఇక్కడ సునీత గారి పోరాటం అనేది ఆ ప్రభుత్వం ఉన్నా ఆగలేదు, కూటమి ప్రభుత్వం వచ్చినా తనకి న్యాయం చేయండి అనేది పాయింట్ కనిపిస్తోంది. ఏం చెప్తారు నిన్న జరిగిన పరిణామాలపై? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఇవాళ మనం 2024 నవంబర్ 20వ తారీఖులో ఉన్నాం. అంటే 5 సంవత్సరాల 8 నెలల 5 రోజులు అయింది ఇప్పటికి ఇంకా ఆ కేసు ఇన్కంక్లూజివ్గానే ఉంది విచారణ చేస్తున్నది వచ్చేటప్పటికి దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ. హత్య గావింపబడిన వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సన్, ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి స్వయాన సోదరుడు, హత్య జరిగిన నాటికి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి స్వయాన చిన్నాన్న, వారు స్వయంగా మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ. అంటే హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్నది కూడా ఇవాళ ప్రస్తుత ఎంపీ. ఇంత హై ప్రొఫైల్డ్ కేసు 5 సంవత్సరాల 8 నెలల పాటు ఇంకా ఇప్పటికి విచారణ కూడా పూర్తి కాలేదు అని అంటే అది ఆ విచారణా సంస్థల ఫెయిల్యూర్ కింద లెక్కేసుకోవాలా? లేదు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని మనం చెప్పుకునేది ఉత్త డొల్ల కబుర్లుగానే మనం భావించాలా? చట్టం ముందు అందరూ సమానమే అయ్యి ఉన్నట్టయితే హోదా, అధికారము, డబ్బు, పరపతి ఉన్నవాడికి సామాన్యుడికి ఒకే విధమైన న్యాయం దక్కుతూ ఉండున్నట్టయితే ఈ కేసు విచారణ ఇన్ని సంవత్సరాలు సాగదీయాల్సిన అవసరం లేదు. పైగా ఇక్కడ గమనించుకుంటే సిబిఐ ఇంటెగ్రిటీకి సంబంధించిన అంశం ఇది. ఆ విచారణ జరుపుతున్న సిబిఐ డ్రైవర్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే బాంబులు వేస్తామని బెదిరించారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారిని ఆయన మీద స్వయంగా కేసు నమోదు చేశారు. అవినాష్ రెడ్డిని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అదుపులోకి తీసుకోవాలి అని చెప్పని సిబిఐ ప్రయత్నం చేస్తే అక్కడ 100 మంది అనుచరులను తీసుకొచ్చి ఒక అలజడి సృష్టించి రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల చేత కూడా సహాయ నిరాకరణ చేయించారు. అంటే ఒక హత్య కేసు అక్యూజ్డ్ని అరెస్టు చేయలేని నిస్సహాయ స్థితి సిబిఐ కల్పిస్తే సిబిఐ అంత హెల్ప్లెస్గా ఎందుకు మిగిలిపోయింది దేశంలో? ఈ కేసులోనే అంత హెల్ప్లెస్గా మిగిలిపోయిందా? లేదు దేశంలో ఏ కేసులో ఏ విచారణ సందర్భంగా ఏ నిందితుడిని ఏ ముద్దాయిని అరెస్ట్ చేసేటప్పుడైనా సరే అదే హెల్ప్లెస్ కండిషను, అదే హెల్ప్లెస్గా సిబిఐ మిగిలిపోద్దా? మిగిలిన కేసులు ఆ విధంగా వ్యవహరించట్లేదు కదా. గాలి జనార్దన్ రెడ్డి గారిని బళ్ళారి నుంచి తీసుకురాగలిగారు, హైదరాబాద్ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగలిగారు. వాళ్ళిద్దరికన్నా అవినాష్ రెడ్డికి ఏం కొమ్ములు ఉన్నాయా? అతన్ని అదుపులోకి తీసుకోవటానికి అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టింపబడుతుంటే సెంట్రల్ రిజర్వ్ పోలీసుని పిలిపించి చెదరగొట్టైనా సరే అతను అదుపులోకి తీసుకోవాలి. అతను ఒక హత్య కేసులో అక్యూజ్డ్, తర్వాత ఎంపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా సరే ఒక ముద్దాయిని అదుపులోకి తీసుకోవడానికి అతనుకున్న పదవులు, ప్రోటోకాల్స్ ఇవి ప్రతిబంధకాలుగా మారతాయా? సిబిఐని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇంటెగ్రిటీయే ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భంలో కూడా
వాళ్ళు తల వంచుకునే పరిస్థితులు సృష్టింపబడుతున్నాయి అని అంటే సిబిఐని ఎవరు నియంత్రిస్తున్నారు? అంటే ఏదైనా అదృశ్య శక్తి ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా లేకుంటే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2006 లోకల్ బాడీ సెలక్షన్ రోజు నాకు మా ఊర్లో బూత్ నెంబర్ 17 ఆఫ్ వేమూర్ కాన్స్టెన్సీ, అక్కడ పోలీసులకి మాకు ఘర్షణ జరిగింది. చాలా పెద్ద ఇష్యూ అయింది అది. దాంట్లో నేను అక్యూజ్ నెంబర్ 1, నేను కాక ఇంకొక 32 ఉన్నారు. ఆ కేసు విచారణ కొనసాగుతూ ఉండగానే 2009 జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అంటే ఎన్నిక రోజు పోలీసులతో ఘర్షణ పడ్డ ఇష్యూ అని చెప్పని దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకొని 2009 ఎలక్షన్స్ అప్పుడు ప్రత్యేకంగా చుండూరు మండలం మాది, మా మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి ఓఎస్డి రవిశంకర్ అని చెప్పని ఐపీఎస్ ఆఫీసర్ ఆయన వచ్చి మీటింగ్ పెట్టి ఈ రాజేష్ అనే వ్యక్తి ఈ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పని నన్ను ఎక్స్పెల్ చేశారు. అంటే పోలీసులు అంత ప్రెస్టేజ్ గా తీసుకుంటారు, తలుచుకుంటే చట్టం అంత టఫ్ ఉంటుంది అంత ఎందుకంటే వాళ్ళతోటి ఘర్షణ పడ్డాము అనేది ఆ కేసులో నేను కన్విక్టెడ్. అంటే వాళ్ళతో ఘర్షణ పడ్డాము అని అంటే వాళ్ళంత ప్రెస్టేజ్ గా తీసుకుంటారు. మరి అటువంటి దగ్గర సిబిఐ ఎందుకని వాళ్ళు అరెస్ట్ చేయాలి అనుకున్న ముద్దాయిని అరెస్ట్ చేయనివ్వకపోతే కూడా వాళ్ళ అధికారి మీద కేసు పెడితే వాళ్ళ డ్రైవర్ ని బాంబులేస్తామని బెదిరిస్తే ఎందుకని అంత ఉదాసీనంగా ఉండిపోయింది? ఎవరు సిబిఐ చేతులు కట్టేస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ అదృశ్య శక్తుల సహకారం ఉండబట్టే ఇది సాధ్యపడింది అనేది 100% వాస్తవం. లేకుంటే 5 సంవత్సరాలు 8 నెలల 5 రోజుల పాటు కేసు విచారణ కొలికి రాకపోవడం ఏంటి? మనం గమనించుకుంటే 40 కోట్ల రూపాయల సుపారీ ప్రస్తావన వచ్చింది. ఆ 40 కోట్ల సుపారీలో దస్తగిరి ఇచ్చిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో 4 కోట్ల రూపాయలు ముట్టాయని చెప్పాడు. అక్కడ దస్తగిరితో పాటు సునీల్ యాదవ్ ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డి ఉన్నాడు, ఎరగంగిరెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. మరి ఇంతమంది ఉండగా దస్తగిరికే 1 కోటి రూపాయలు ముట్టితే వాళ్ళందరూ కూడా ముట్టుండాలిగా. ఆ ముట్టిన 1 కోటి రూపాయల నుంచి సిబిఐ 72 లక్షల రూపాయలు రికవర్ కూడా చేసుకుంది కదా. అంటే నల్ల డబ్బు ఇన్వాల్వ్ అయింది, చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అసలు ఆ డబ్బు సోర్స్ ఏంటి? ఆ దిశగా ఇప్పుడు దాకా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ ఎందుకని విచారం చేయలేదు? అసలు 40 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? అవినాష్ రెడ్డి 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడా? 40 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఆఫర్ చేయగలిగే అంతటి సామర్థ్యం అవినాష్ రెడ్డికి ఉందా? అతని ఆస్తులు అఫిడవిట్ లో ఎన్ని మెన్షన్ చేస్తా ఉన్నాడు? ఆ దిశగా ఇప్పటిదాకా ఆ లోతైన విచారణ ఎందుకు జరగట్లా? స్టీఫెన్సన్ దగ్గర రేవంత్ రెడ్డి గారు 50 లక్షలతో దొరికాడు అని చెప్పని ఆయన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ గుచ్చి విచారణ చేశారు. ఆ కేసులో ఈ 50 లక్షల సోర్స్ ఏంటి? మీరు 5 కోట్లు ప్రస్తావన తీసుకొచ్చారు, ఈ 5 కోట్లు ఎవరిస్తున్నారు అని చెప్పని సుజనా చౌదరి గారిని, మాగంటి గోపీనాథ్ గారిని కూడా పిలిచి విచారణ చేశారు. మరి అటువంటిప్పుడు ఇవాళ 72 లక్షల రూపాయలు నగదు ఆల్రెడీ దస్తగిరి దగ్గర నుంచి ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా ఉంది. మనీ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి, అప్రూవర్ అన్ని చెప్తున్నాడు. నిన్న వాదనలు లుద్రా గారితో ఏకీభవించింది ధర్మాసనం, స్టిల్ వాయిదా. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుంటే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఈ బెయిల్ ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది, అట్రాషియస్ అని చెప్పని. అంటే ఆ ఎగ్జాక్ట్ పదం మన ఉమేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఆ బెయిల్ ఇవ్వటం అభ్యంతరకరం అని భావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ బెయిల్ రద్దు చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు కేసు ఫైల్ చేసి కూడా సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కాలయాపన ఎందుకు జరుగుతా ఉంది? ఎందుకు ఈ అడిషనల్ ప్రివిలేజ్ వీళ్ళకి దక్కుతా ఉంది? ఇందులో ఉన్న టెక్నికాలిటీ ఏంటి? ఎందుకు లీగాలిటీ లేట్ అవుతుంది? ఉమేష్ చంద్ర గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అట్రాషియస్ అని నిజంగానే ఒక దశలో మాట్లాడినటువంటి కేసు, 2 ప్రభుత్వాలని ప్రభావితం చేసినటువంటి కేసు. అప్పట్లో ఇన్సిడెంట్ జరిగితే ఒక ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వానికి ఎంత డ్యామేజ్ జరగాలో అప్పుడున్నటువంటి సీఎం గారికి కానీ, ఎంపీలకు కానీ, లేకపోతే జగన్ అండ్ కో, లేకపోతే వారి ఫ్యామిలీకి కానీ ఆధారాలు క్లియర్ కట్ గా అన్ని కనిపించాయి. సిస్టర్స్ బయటికి వచ్చి ఓపెన్ గా మాట్లాడారు. నిన్న వేస్తే పిటిషన్ 1 ఫిబ్రవరికి వాయిదా, ఒకటేమో వాళ్ళపై పెట్టిన కేసు మార్చికి వాయిదా. అంటే ఒకటి హీరింగ్ రావడానికి ఇంత టైం పడితే అసలు ఇంక ఇది ఎప్పుడు తేలుతుంది? ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయండి? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభోదయం అండి, గుడ్ మార్నింగ్. సో ఇది అబ్నాక్షియస్ అని చెప్పడం జరిగిందండి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు. ఆ టైంలో అబ్నాక్షియస్ అంటే అత్యంత తీవ్రం లేదా జుగుప్సాకరం అంటాం మనం తెలుగులో, జుగుప్సాకరమైన అలా దాని మీనింగ్ అది. సరే చెప్పినప్పటికీ ఇప్పుడు ఒకరికి బెయిల్ ఇచ్చిన తర్వాత అండి ఆర్డినరీలీ బెయిల్ క్యాన్సిల్ చేయడం అనేది రెగ్యులర్ ప్రొసీజర్ లో చేయరండి. అంటే ఏదన్నా ప్రెస్సింగ్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే తప్ప, అంటే చాలా తీవ్రమైన విషయాలు ఉంటే తప్ప చేయరు. ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇందులో ఏమైంది అనేది.
సో ఒకరికి బెయిల్ ఇచ్చిన తర్వాత దెర్ ఆర్ ఓన్లీ 3 గ్రౌండ్స్ ఆన్ విచ్ ద బెయిల్ కెన్ బి క్యాన్సిల్డ్ అండి. అవి ఏంటంటే, ఒకటి విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని, 2 ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని తారుమారు చేస్తున్నారు అని, ట్యాంపర్ చేయటం, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ అంటాం ఇంగ్లీష్ లో దాన్ని, అలాగే 3 ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయట్లేదని. ఈ 3 కండిషన్ లో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. నాకు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదా అంటే, గంగిరెడ్డి గారి దగ్గర నుంచి ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముందని ఆ పర్టికులర్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా, గంగిరెడ్డి A5కి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా మనం క్లియర్ గా చూడటం జరిగింది. సో ఖచ్చితంగా విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు ఒక ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి అంటే నేనైతే నమ్మను. 5 సంవత్సరాలు కావచ్చు ఆ కేసు జరిగి, 6 సంవత్సరాలు కావచ్చు, ఇంకా కేసు పెండింగ్ లో ఉంది, ట్రయల్ ఇంకా కమెంట్స్ అవ్వాల్సింది ఉంది. ఇట్లా చాలా మంది ఇంకా అరెస్ట్ అవుతున్నారు, చాలా మంది జైల్లో ఉంటున్నప్పుడు విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటాడు ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే నేను ఐ కెనాట్ బిలీవ్ ఇట్. మనకున్న ప్రజాస్వామ్యంలో కానీ, మనకున్న పోలీస్ సిస్టమ్ లో కానీ ఐ కెనాట్ బిలీవ్ ఇట్. ఒకటి. రెండోది, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ తారుమారు చేసే అవకాశం ఉందా అంటే, అసలు జరిగిందే ఫస్ట్ నుంచి ఎవిడెన్స్ తారుమారు చేయటం, హత్య జరిగిన దగ్గర నుంచి కట్టడం దగ్గర నుంచి అన్ని అదే, కట్టడం దగ్గర నుంచి మొత్తం జరుగుతుందంత ఎవిడెన్స్ తారుమారు చేయడమే. అప్పుడు ఆ రోజు ఎవిడెన్స్ తారుమారు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఈ రోజు ఏమన్నా ఎవిడెన్స్ దొరికితే తారుమారు చేయడానికి ప్రయత్నించడానికి నాకు ఎటువంటి అనుమానం లేదు, ఖచ్చితంగా చేస్తారు. మూడవది, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకపోవటం. సో బెయిల్స్ తీసుకోవటం, ఇన్వెస్టిగేషన్ కి సిబిఐ వారు రమ్మని చెప్పి 1-2 సార్లు నోటీసులు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ అటెండ్ కాకపోవటం. సో ఇట్స్ ఎ గుడ్ కేస్. ఇందాక అప్పసాని రాజేష్ గారు అన్నట్టు, విత్ ఇమ్మెన్స్ రిగార్డ్ టు ది ఇన్స్టిట్యూషన్ అండి, ఒక ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్ అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది. మన ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వరకు సపరేట్ చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దానికి ఐ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ఇట్. బట్ లెట్ మీ సే దిస్, అండ్ నిజంగా నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే సిబిఐ వారు మూవ్ చేయాల్సిన బెయిల్ క్యాన్సిలేషన్ అప్లికేషన్ సునీత గారి నుంచి మూవ్ చేయాలండి. ఎవరిదండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ కాదా అది? కోఆపరేషన్ జరగకపోతే, పర్టికులర్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వారు కోఆపరేట్ చేయకపోతే, ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ టు సీ టు దట్ హీస్ కోఆపరేటింగ్ విత్ ఇన్వెస్టిగేషన్? సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారికి ఎందుకు మరి అంత ఉదాసీనంగా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. If I have to point fingers at one institution, certainly it will be Central Bureau of Investigation. So Central Bureau of Investigation వారు దీనిలో ఖచ్చితంగా వాళ్ళు దీని కాగ్నిజెన్స్ తీసుకొని ఖచ్చితంగా ఆయన బెయిల్ రాగానే, తెలంగాణ హైకోర్టు వారు బెయిల్ ఇష్యూ ఇవ్వగానే మిమ్మల్ని, ఇందాక అప్పసాని రాజేష్ గారు చెప్పినట్టు, మిమ్మల్ని ఆ జ్యూరిస్డిక్షన్ లోకి అలౌ చేయలేదు. మీరు అరెస్ట్ చేయడానికి వెళ్తే లోకల్ పోలీస్ దగ్గర నుంచి మీకు సపోర్ట్ రాలేదు. మీరు సిఆర్పిఎఫ్ బలగాలను లేదా ఇంకో బలగాలను మీరు డిప్లాయ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక అక్యూజ్డ్ ఉన్నప్పుడు ఈజ్ ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో వల్నరబుల్ అండి? అంత ఫీబుల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కనీసం ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయలేనంత దుస్థితిలో ఉందండి. మరి అలాంటి దుస్థితి ఉన్నప్పుడు న్యాయస్థానం బెయిల్ ఇష్యూ చేశారు. న్యాయస్థానం బెయిల్ ఏ గ్రౌండ్స్ మీద ఇష్యూ చేశారు, ఇన్వెస్టిగేషన్ కేసు ఎప్పుడు రిజిస్టర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ ఏంటి, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఇష్యూ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ లెట్ us assume for the sake of discussion దానికి అప్పీల్ కూడా వెళ్ళటం జరిగింది. సునీత గారు ఎందుకు వెళ్ళాలి అప్పీల్కి? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కదా వెళ్ళాలి అప్పీల్కి. Is it not the responsibility or bounden duty of the investigative agency to see that the accused is remanded if the accused is not cooperating with the investigation? So these are all the questions that the Central Bureau of Investigation have to answer before the Supreme Court. Supreme Court అందదే మీరు ఏం చేస్తున్నారని అడిగింది ఫస్ట్ అకేషన్ లో. ఇందాక అప్పసాని రాజేష్ గారు చెప్పినట్టు అబ్నాక్షియస్ అంటూ మీరేం చేస్తున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ని వాయిదాలు తీసుకుంటుంటే అని అడిగారు. మరి దానికి ఏంటి సమాధానం? సో ఖచ్చితంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ రోల్ ని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడైనా సరే వాళ్ళని ప్రాపర్ గా ఈ బెయిల్ క్యాన్సిలేషన్ విషయంలో సునీత గారికి ఎవరైతే 3 గ్రౌండ్స్ చెప్పారు, 3 గ్రౌండ్స్ లో విట్నెస్ ని ప్రభావితం చేయడము, ట్యాంపర్ చేయడము, సహకరించకపోవడం అన్నప్పుడు డెఫినెట్ గా సునీత గారు అప్రోచ్ అయిన కేసు ఏమిటి? సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు లేదా అప్రూవర్లని ప్రభావితం చేస్తున్నారు. ఓపెన్ గా కనిపిస్తుంది కదా, ఓపెన్ అండ్ ఎండ్ కట్ కేసు. లేదంటే ఇంకొకటి ఏంటంటే దేశం వదిలి పారిపోతున్నారు అని కూడా రావచ్చు. ఖచ్చితంగా అదొక ఆప్షన్ ఉంది. దేశం వదిలి పారిపోతున్నారు అని ఫ్లైట్ రిస్క్ అంటాం మనం ఇంగ్లీష్ లో. సో ఫ్లైట్ రిస్క్ అయినా కావాలి, ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ అయినా కావాలి, లేదా విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అయినా కావాలి, లేదా నాన్ కోఆపరేషన్. ఇప్పుడు ప్రతి బెయిల్ ఆర్డర్ లో అండి, ఆర్డినర్లీ ఏంటంటే ప్రతి బెయిల్ ఆర్డర్ లో కొన్ని కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ముందు ఈ విధంగా నువ్వు వెళ్ళి, పోలీస్ వారి ముందు ఈ విధంగా నువ్వు వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో లేదా రోజుకు ఒకసారో నువ్వు వెళ్ళి సిగ్నేచర్ పెట్టాలని, నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలనేది ఖచ్చితంగా ఉండే కండిషన్. ఆ కండిషన్ బ్రీచ్ చేస్తే, ఆ కండిషన్ వైలేట్ చేస్తే, ఆ కండిషన్ కనుక అమలు నోచుకోకపోతే ఖచ్చితంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అసలు మూవ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ ది ఇండివిజువల్. ఎవరైతే అగ్రీవ్డ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా. ఎందుకంటే లోకస్ ఇష్యూ కూడా వస్తుంది. అథారిటీ ఉన్న ఏజెన్సీ ఎందుకు ఇంత స్తబ్దుగా ఉంది? రీజన్స్ చెప్పాలి. వాళ్ళే కదా అసలు
చెప్పండి. సుప్రీంకోర్టు వాళ్ళని అడిగింది, వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు ఈ కేసు హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి మీరు ఏ స్టెప్స్ తీసుకోవాలి. ఇంకోటి మీరు మనం అబ్జర్వ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడో కంప్లీట్ అవ్వాలి అని చెప్పి కోర్టు డెడ్ లైన్ పెట్టిన దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు కూడా. అంతకుముందు దాని ఒక 6 నెలలకు ఎక్స్టెండ్ చేయించుకున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్. దాని మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ ఓ పక్క ఏమో ఎక్స్టెండ్ చేయించుకుంటూ ఓ పక్క ఏమో ఇన్వెస్టిగేషన్ ని కోఆపరేట్ చేయడం వాళ్ళనేమో అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని కస్టడీలోకి తీసుకోవట్లేదు. తీసుకునే అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి ఏదన్నా ఎవరన్నా క్రియేట్ చేసినప్పుడు, ఇష్యూస్ క్రియేట్ చేసినప్పుడు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు నిజంగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సో సీరియస్ అబౌట్ ది ఇన్వెస్టిగేషన్. అవినాష్ రెడ్డి గారిని కడప వెళ్ళి అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అవరోధాలు ఎవరైతే సృష్టించారో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారికి, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదండి. డిటరింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ ది ఐపీసీ అండ్ బిఎన్ఎస్, ఇండియన్ పీనల్ కోడ్. అప్పట్లో ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 353 కింద, అలాగే ఇప్పుడున్న బిఎన్ఎస్ లో 221 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్ 221 కింద భారతీయ న్యాయ సంహితలో అది అఫెన్స్. ఒక పబ్లిక్ సర్వెంట్ ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఆయన మీరు అడ్డుకోవడం అనేది ఐపీసీలో కానీ బిఎన్ఎస్ లో కానీ ఒక అఫెన్స్. మరి ఆ అఫెన్స్ ఎవరెవరైతే ఆ రోజు మీరు వెళ్ళడానికి అడ్డుకున్నారో, ఎవరెవరైతే కారణభూతం అయ్యారో, ఇంక్లూడింగ్ అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరినీ, మరి వాళ్ళందరి మీద ఈ చర్యలు ఎందుకు తీసుకోలేదు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు, ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? ఇందాక మనం కరెక్ట్ గానే మాట్లాడుకున్నట్టు మీ భీమ్ సింగ్ అనే ఒక సంబంధించిన ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ని ఆయన మీద చర్యలు చేపట్టి ఎఫ్ఐఆర్, రామ్ సింగ్ అనే ఒక ఆఫీసర్ ని ఆయన మీద చర్యలు తీసుకుని ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి ఆ ప్రభుత్వంలో ఎవరు మిమ్మల్ని రానివ్వలేదు, ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నారు, ఎవరు మిమ్మల్ని అరెస్ట్ ని ఎఫెక్చువేట్ చేసే విధంగా మీకు అవకాశం కల్పించలేదు. మరి వారందరి మీద 353 కింద సెక్షన్ కింద ఖచ్చితంగా వాళ్ళందరి మీద కాన్స్పిరసీ కింద, ఒక కుట్ర కింద, అదంతా మా విధిని ఆటంకం కలిగించారనే దాని మీద మరి ఎఫ్ఐఆర్ కట్టి ఉండాల్సిందే కదా. బైనో సిబిఐ వారు కూడా, సిబిఐ వాళ్ళు కనీసం అట్లీస్ట్ గుర్తుండే ఉంటుంది గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అవి క్లియర్ కట్ చెప్పేది ఇదేనండి. సిబిఐ వారికి కట్టే అవకాశం లేకపోయినా కనీసం పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత సిబిఐ వారికి, ఆ రోజు వచ్చిన ఆఫీసర్లకు ఎవరైతే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకునే ఒక ఎక్సర్సైజ్ ని ఎవరైతే విఘాతం కలిగించారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో సిబిఐ తనంతగా తను కేసు కట్టలేదు అనుకుందాం, ఫర్ ఇన్స్టెన్స్ సుమోటో కాగ్నిజెన్స్ తీసుకోలేదు అనుకుందాం, ఒక క్రిమినల్ కేసు కాబట్టి. మరి అలాంటప్పుడు అక్కడ లోకల్ గా ఉన్న పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వాల్సిన బాధ్యత లేదా, ఎస్పీ గారికి కేసు ఇవ్వాల్సిన బాధ్యత లేదా, ఇచ్చారా, ఇస్తే ఆ కేసు ఎంతవరకు ఉంది, ఎవరెవరి మీద కేసు కట్టమన్నారు మీరు ఆ రోజు, మరి ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. అంటే సిబిఐ యొక్క ఎందుకు చెప్తున్నానండి పాయింట్ డీవియేట్ కావడానికి, డైవర్ట్ చేయడానికి కాదు. ఎందుకంటే సిబిఐ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ది ఇష్యూ ఆర్ నాట్ అనేది. ఇఫ్ ఐఎమ్ సీరియస్ అబౌట్ అన్ ఇష్యూ, నన్ను ఎవరన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆపితే నేను ముందు ఇమీడియట్ గా, అఫ్ కోర్స్ నా దగ్గర అంత వేర్విధాలు ఉండకపోవచ్చు, నా దగ్గర అంత మజిల్ పవర్ ఉండకపోవచ్చు, అంత మనీ పవర్ ఉండకపోవచ్చు, నా దగ్గర అంత పవర్ ఉండకపోవచ్చు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఈ ఆర్గ్యుమెంట్ తీసుకోవచ్చు. కానీ నన్ను ఆపినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఎవరైతే అథారిటీ ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత, కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. మరి ఎందుకు ఇప్పటివరకు ఎస్పీ గారికి కానీ, లోకల్ గా ఉన్న పోలీస్ వారికి కానీ, ఇప్పటివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఆఫీసర్లు ఎవరినైతే అడ్డుకున్నారో ఆ రోజు అరెస్ట్ కాకుండా, సునీత గారు హోమ్ మినిస్టర్ ని కలిసి తనపై పెట్టిన కేసు, సిబిఐ అధికారిపై పెట్టిన కేసు కూడా విచారణ ఎంత వరకు వచ్చింది, ఏం ప్రొసీడింగ్స్ అయ్యాయి అన్నది కూడా మాట్లాడారు. 100% అడగాలి ఎంతవరకు వచ్చింది అసలు. దానిలో ఇంకొకసారి ఏంటంటే అండి, మనం ఇది ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్తాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేసింది. ఒక కేసుని ఒక ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత సాక్షుల్ని 161 స్టేట్మెంట్స్ తీసుకుంటారు సాక్షుల దగ్గర నుంచి. దాని 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ అంటాం. అదే వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారు ముందిస్తే 161 సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వస్తుంది, భారతీయ న్యాయ సురక్ష సంహిత సంబంధించి. సో ఇప్పుడు ఓన్లీ పాయింట్ ఏంటంటే 161 స్టేట్మెంట్స్ గ్యాదర్ చేశారా, చేస్తే వాళ్ళకి అగేన్స్ట్ గా కనుక ఏ స్టేట్మెంట్ లేకపోయినా, లేదు వాళ్ళు ఎవరు సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు లేకపోయినా, వాళ్ళు ఎటువంటిది రిపోర్ట్ చేయకపోయినా కేసుని ఒక క్లోజర్ రిపోర్ట్ కింద లేదా ఫైనల్ రిపోర్ట్ కింద కేసుని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద, అంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద, లేదా కొన్ని కేసులు ఇప్పుడు దీనికి సంబంధించిన లేదు, కొన్ని కేసుల్లో సివిల్ కేసులు ఇవి, సివిల్ నేచర్ కిందనో ఇంకో దాని కింద కేసును క్లోజ్ చేయడం అనేది పొరపాటు, అది రెగ్యులర్ గా జరిగే ప్రొసీజర్ అది. సో అందుకని ఏమైంది, మా కేసు ఇన్వెస్టిగేషన్ అలాంటి సమయంలో క్వాష్ పిటిషన్లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ మీద, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకుంటారు. అందుకని డిఫరెంట్ ప్రొసీజర్ అది ఆల్ టుగెదర్. సో అసలు ఏమైంది ఇన్వెస్టిగేషన్, ఏమన్నా ఇన్వెస్టిగేషన్ లో మాకు అగేన్స్ట్ గా ఎవరన్నా స్టేట్మెంట్లు ఇచ్చారా, ఇస్తే ఎంతవరకు వచ్చింది? సో ఇవన్నీ అడగడం జరిగిందండి. ఇవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్స్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో
దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ అండ్ సో స్వయం ప్రతిపత్తి లేకపోయినా సరే సిబిఐ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ కి స్వయం ప్రతిపత్తి ఉన్న ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు వీటిని పరిగణలోకి తీసుకోవట్లేదు? సిబిఐ వైఖరి కూడా చాలా అనుమానాస్పదంగా ఉంది. మీ ఒపీనియన్? అవునండి, అవును, ఖచ్చితంగా. ఇప్పటి నుంచి మాజీ మంత్రి జవహర్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అసలు ఇక సునీత గారు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, ఇంకా ఆవిడ పోరాడుతూనే ఉంది. ఈ 5 సంవత్సరాల పైచిలుకు కాలం అయిపోయింది. అప్పుడు మీ ప్రభుత్వ హయాంలో జరిగింది, తర్వాత ప్రభుత్వం మారింది, మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్తూనే ఉంది, పోరాడుతూనే ఉంది. నిన్న కూడా హోంమంత్రి గారిని కలిసింది న్యాయం చేయండి అని. ఏం చెప్తారు? అసలు అవుతుందంటారా, తెములుతుందా? ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే. గుడ్ మార్నింగ్ విజయ్ చంద్ర గారు, అదేవిధంగా రాజేష్ గారు, ఉమేష్ చంద్ర గారికి, వీక్షకులకి అందరికి కూడా శుభోదయం. ఈరోజు రాజకీయ వ్యవస్థ కన్నా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలకు గౌరవం ఉండాలన్నా, ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది, సామాన్యుడైనా అసామాన్యుడైనా ఒకటే అనే విధంగా చెప్పాల్సినటువంటి ఒక మోడల్ ఆఫ్ కేసు ఇది అని నేనైతే భావిస్తా ఉన్నా. కానీ దీని నేపథ్యం ఒకసారి చూసినప్పుడు ఆర్థిక వ్యవస్థల్లో నుంచి వచ్చి రాజకీయ వ్యవస్థలోకి మార్పు చెందినటువంటి ఒక తొండముదిరి ఓసరు వెళ్ళంటాం. ఆ విధంగా తయారైనటువంటి ఒక కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం పర్టికులర్ గా ఆలోచన చేస్తే ఏదైతే మొదటి నుంచి కూడా ఏదైతే గన్నుల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా రాజకీయ అవసరాల కోసం ఏదైనా చేస్తది అంటానికి ఈ యొక్క కేసే మనకు ఉదాహరణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇందాక మిత్రులందరూ చెప్తా ఉన్నది ఏదైతే డ్యూటీ అబ్స్ట్రాక్షన్స్ కింద తీసుకొని ఎవరి మీద కేసేశారు. ఎందుకంటే సిబిఐ ఎంత నిర్వీర్యంగా, అంత నిర్లక్ష్యంగా, లేకపోతే నిరాసక్తగా, లేకపోతే ఏమి చేతగానితనంగా ఈ 5 ఏళ్ళు ఎందుకు ఉందనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రభావితం కాబడినటువంటి సిబిఐ రాజకీయ వ్యవస్థల ద్వారా ప్రభావితం చేయబడి ఆలస్యానికి కారణమైందనే దాంట్లో ఎవరికి ఎటువంటి సందేహం గాని, అనుమానం గాని, మాట్లాడటానికి మొహమాటం గాని లేదనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అవినాష్ గారు పెళ్లికి తిరుగుతున్నట్టు ఊరంతా తప్పించుకుని తిరిగారు, చూస్తా ఉన్నారు. అదే కళ్ళు వదిలేసి చూస్తా ఉన్నారు, చేతులు చావ తెచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి గతంలో ఉంది. అయితే ఈ రోజు నేను కూడా కొన్ని ప్రశ్నలు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థలో రహస్యంగా ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు సహకరిస్తా ఉన్నారు, సిబిఐ స్వతంత్ర వ్యవస్థ అని మనం అందరం కూడా భావిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో సిబిఐని కూడా నియంత్రించేటటువంటి స్థాయి ఎవరికి ఉందనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసినప్పుడు కనీసం 6 నెలల్లో, ఎందుకంటే కోర్టు కూడా జాప్యం, ఎందుకంటే విపరీతమైన జాప్యం జరుగుతూ ఉంది. కోర్టులు మనం ప్రశ్నించడానికి లేదు, కోర్టులు అంటే మీరెవరు మాట్లాడకూడదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ జాప్య నివారణ అనేది ఈ రోజుకి జరగకపోవటం, ఇన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయికి వెళ్ళాం, అంతా డిజిటల్ లో కూడా గతంలో మనం చేసుకున్నాం. మరి ఈ కేసు విషయంలో మార్చి దాకా వాయిదా వేయడానికి అర్థం తెలియదు, ఫిబ్రవరిలో వాయిదా వేయడానికి అర్థం తెలియదు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే సందర్భంలో సామాన్యుడు మా ఆలోచనలే చెప్తా ఉన్నా, సామాన్యుడు యొక్క భావనలే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు సునీత గారు ఎవరైతే హోమ్ మినిస్టర్ గారిని కలిశారు, సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి కలిశారు. ఆమె కూడా నేను అనేది డీజీపీ గారి ఆఫీస్కి వెళ్ళాలి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి, అసలు కేసు ఏ స్టేజ్ లో ఉంది, ఏ విధంగా ఎంక్వైరీ జరుగుంది, ఆమె ఏ విధంగా ఎంక్వైరీకి అనుకూలంగా ఉంది అనేది రాతపూర్వకంగా కూడా ఇచ్చేసి వాళ్ళు కలిసి మీరు కూడా ఎంతవరకు ఫాలో అప్ చేస్తున్నారు? ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ టైంలో మీరు కూడా ఆవిడకి న్యాయం జరగాలి అని మాట్లాడారు మీరంతా. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు కానీ మీరందరూ కూడా ఎంతవరకు సమీక్షించారు, ఫాలో అప్ చేశారా? ఫాలో అప్ ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే మేము అధికారంలో రాకముందు అధికారం కోల్పోవటానికి కూడా ప్రధాన కారణమైనటువంటి నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వేసి చేతిలో గొడ్డలో కత్తో పెట్టారు, అప్పుడు గొడ్డల్లో పెట్టేసి రకరకాలుగా చేసి అదంతా కూడా వాళ్ళు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి గతంలో మన అందరం కూడా చూసాం. ఆ పరిస్థితుల్లో నుంచి మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, సంబంధం లేని దానిలో అది కుటుంబ అంతఃపుర హత్యగానే మేము మొదట్లో నుంచి మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. అది అంతఃపుర హత్యగానే ఉన్న సందర్భంలో దస్తగిరి గాని, లేకపోతే గంగిరెడ్డి గాని, లేదంటే శివశంకర్ రెడ్డి గాని వీళ్ళందరూ కూడా అప్రూవర్ గా మారి ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఏమున్నాయి అనేది కూడా ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మా మీద కూడా బాధ్యత ఉంది. ఖచ్చితంగా మేము కూడా దాని మీద ఎంక్వైరీ సీరియస్ గా తీసుకుంటే తప్ప అయ్యేది కాదు. అది దానిలోకి ఎవరికి అనుమానం అక్కర్లేదు. ఈ పరిస్థితుల్లో మనం మాట్లాడాల్సింది
ఈ జాప్యం జరిగిన జాప్యం ఏదో జరిగిపోయింది. ఇప్పటికైనా సరే విచారణకి సహకరించాల్సిన వాళ్ళని, ఎందుకంటే ఆ రోజు ఏఎస్పీ ఆ విచారణ అధికారులను అడ్డుకున్నాడు, సిబిఐ ఎవరు తీసుకెళ్లకుండా ఆపాడు. ఆ ఎస్పీ ఎవరో కూడా ఈ రోజు కేసు పెట్టాల్సినటువంటి 354(3) పెట్టాలి, పెట్టేసి డ్యూటీ అబ్స్ట్రక్షన్ చేసుకొని చట్టాన్ని కాపాడవలసినటువంటి, ప్రజాస్వామ్యంలో చట్టాన్ని కాపాడుకోవాల్సినటువంటి వ్యవస్థలు రాజకీయ వ్యవస్థలు తొత్తుగా మారినందువల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరగట్లేదని ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒకటే మనం చేస్తా ఉన్నాం. స్పెషల్ గా టేకప్ చేస్తారా? ఇప్పుడు మీరే అన్నారు ఏమండి, అప్పుడు మా ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైంది ఈ రోజు ఇలా, కానీ మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసెస్ ని చాలా సీరియస్ గా మానిటర్ చేసి, ఇప్పుడు జత్వాని దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఇప్పుడు అసెంబ్లీలో నిన్న చాలా ఇష్యూస్ వరుస పెట్టి మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎక్కడ మాట్లాడలేదే, టేకప్ చేయలేదే? సునీత వచ్చి కలుస్తుంది మమ్మల్ని. రెండు విషయాలు, ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు ఉంది, అదే విధంగా సిబిఐ దగ్గర ఉన్నటువంటి కేసు, కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంతగా స్పీడ్ గా వెళ్ళటం లేదు అంటే దానికి కారణాలు మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఆ విషయంలో ఎంతవరకు జోక్యం చేసుకోవాలి, ఏమాత్రం జోక్యం చేసుకోవాలి దాని మీద పరిమితులకు మించే మేము లోబడి ఉంటాం తప్ప పరిమితులు దాటి వెళ్లే పరిస్థితి లేదు. ఈ రోజు ఖచ్చితంగా సునీత గారు వచ్చారు కాబట్టి ఇప్పటి నుంచైనా సరే హోంమంత్రి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారు. తప్పకుండా అమ్మా, స్పెషల్ కేసు కింద తీసుకోవడం జరుగుద్ది. దాన్ని ఏ విధంగా చేయాలి, ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏ విధంగా పోగొట్టాలి, నిజమైనటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో ఆ దోషులను ఏ విధంగా శిక్షించాలి. ఈ రోజు అప్రూవర్ గా మారిపోయి పలానోడు చేశాడు రా బాబు అని గూగుల్ టేక్అవుట్ ద్వారా కానీ, ఆ గొడ్డలు ఎక్కడ కొన్నారో కానీ, ఎక్కడ పూడ్చిపెట్టారో కానీ ఇవన్నీ కూడా చెప్పడమే కాకుండా అరెస్ట్ చేయడానికి వస్తే, స్వయంగా నిందితులను అరెస్ట్ చేయడానికి వస్తే ఆపినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని చేటు. ప్రజాస్వామ్యం బలవంతుల చేతుల్లోనూ రాజకీయ నాయకుల చేతుల్లోనూ ఉంది, సామాన్యుడి చేతుల్లో లేదనే అపోహ ఉండే పరిస్థితి కానీ వాస్తవం అనే పరిస్థితి నుంచి బయటపడేసి ప్రజాస్వామ్యం బతికుంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మేము అందరం ఉన్నామని కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ, మీడియా కానీ, ఎందుకంటే 4 ఎస్టేట్లు దీనిలో ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, లా ఉంది, అదే విధంగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలతో ఉంది, అన్ని ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితుల్లో బంధ విముక్తులైనటువంటి వ్యవస్థలో ఈ రోజు ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా నిజమైన దోషులను అరెస్ట్ చేసి, నిజమైన దోషులు ఎవరూ లేరు, అవినాష్ రెడ్డి అని సునీత గారితో ఎప్పుడు చెప్పించుకుంటారు మీరు? అమ్మ, ఇప్పుడు మనకి నేను ఇందాక నుంచి మీకు అదే చెప్తా ఉన్నా, కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థలో చేతుల్లో ఉన్నటువంటి అంశం. నిన్న ఆమె వచ్చి చెప్పిన కేసులో ఆమె ఏ విషయాలు మాట్లాడారనేది ఖచ్చితంగా దేనికి పరిమితమయ్యారు? అవినాష్ రెడ్డి గారి అరెస్ట్ గురించి పరిమితమయ్యారా, లేదంటే సుప్రీంకోర్టులో వాళ్ళని ఇంప్లీట్ చేసి రామ్ సింగ్ ని వీళ్ళందరం చేసినటువంటి దానిలో ఉన్నారా అనేది ఖచ్చితంగా చూడాలి. చూసిన తర్వాత అప్పుడు మాట్లాడాలి తప్ప ఇప్పుడు ఆమె ఇచ్చినటువంటి అప్పీల్ ఏముంది, అప్పీల్ ఏ విధంగా తీసుకోవాలి, దేనికి పరిమితం అవ్వాలనే దాని మీద ఖచ్చితంగా మేము ఏదైతే చూసిన తర్వాత ఖచ్చితంగా ఏ విధంగా ఇంప్లీడ్ అవ్వాలనేది మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఎవరికి అనుమానం అక్కర్లేదు, ఎందుకంటే నేరస్తుడిగా మమ్మల్ని నిరూపించినటువంటి, నేరారోపణ చేసినటువంటి వ్యక్తులు మేము ఏ విధంగా దాన్ని మేము కాదు అనేది ప్రజలకు అందరూ తెలిసింది. కానీ రికార్డెడ్ గా కానీ, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ద్వారా కానీ, లేదంటే లీగల్ గా కానీ నాకు సంబంధం లేదు, ఫలానా వ్యక్తులు సంబంధం ఉందని నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత మాత్రం మా మీద ఖచ్చితంగా ఉందనేది ఈ సందర్భంగా మీకు, మీ ద్వారా ప్రేక్షకులకు కూడా తెలియజేస్తారు. రాజేష్ గారు, అంటే ఇప్పుడు ఒకటి, ఆవిడ అన్ని దగ్గరికి వెళ్తోంది, అడగని ఇది లేదు, చేయమని సాయం లేదు, ఎలక్షన్ ఎజెండాగా అయిపోయింది. అసలు మొన్న నిజంగా చెప్పాలంటే ఎలక్షన్స్ టైంలో ఒక క్యాంపెయిన్ నడిచింది, చెల్లెళ్ళు ఇద్దరు రోడ్డు మీద వచ్చి అలా మాట్లాడటం. అంతకు ముందు కూడా ప్రభుత్వం పోవడానికి కూడా ఇది ఒక ఎలక్షన్ ఇష్యూగా అంటే ఇది ఒక ఎలక్షన్ ఇష్యూగానే ఉండిపోతుందా? ఆవిడ ఆర్తనాదాలకి న్యాయం లేదా? ఇక్కడ చాలా కీలకమైన అంశాలు, ఇంకా సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. ఏంటవి? ఇందాక జవహర్ గారు ప్రస్తావించినట్టుగా తండ్రిని కోల్పోయి సునీత గారు, భర్తను కోల్పోయి సౌభాగ్యమ్మ గారు ఎలా అయితే బాధితులో, వ్యక్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు సృష్టింపబడ్డాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నారాసుర రక్త చరిత్ర అంట ఒక మార్ఫింగ్ ఫోటోతోటి బ్యానర్ ఐటమ్ రాసి దాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మలుచుకొని సానుభూతి రప్పించుకొని కుటుంబం ప్రచారం చేశారు. ఆ రోజు కొంత సీరియస్ గా ఉంటే టీడీపీ వాళ్ళు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్న షర్మిల గారితో కూడా కలిపి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో దీన్ని ఒక అస్త్రంగా మలుచుకున్నారు. ఎలక్షన్ ఎజెండాగా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశంలో బాధితుడే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని
ఆ బ్యానర్ ఐటమ్ రాసింది ఎవరు ఆదేశాలతో ఎవరు రాశారో విచారణ చేయించమని ఇప్పుడు ఆయన వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డారు. ఒక హత్య కేసు వాస్తవాలను వక్రీకరించారు. మొట్టమొదట తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించారు. జరిగింది ఒక నేర సంఘటన, ఆ సంఘటనకు సంబంధించిన వాస్తవాన్ని వక్రీకరించి సంబంధం లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి దాన్ని ఆపాదించి ఆయన వ్యక్తిత్వాన్ని హనానికి పాల్పడ్డారు. ఖచ్చితంగా దాని మీద ఇప్పుడు విచారణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. దీనికి సిబిఐ అవసరంలా, కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలా. ఎవరు ఆదేశాలతో ఎవరు రాయించారో ఆ రోజు ఎడిటోరియల్ బాధ్యతల్లో ఉంది నిన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ సాక్షి యాజమాన్య బాధ్యతలు చూస్తా ఉన్న భారతి గారిని మొట్టమొదటి పిలిచి క్వశ్చన్ చేయండి, ఆ విషయంలో విచారణ చేయండి. తర్వాత మనకి ఇప్పటి వరకు సిబిఐ నిర్ధారణ చేసింది ఏంటి, ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి వెళ్ళి చూసి హత్య జరిగింది అనేది అతను బయటకు వచ్చి చెప్పిన తర్వాత బాహ్య ప్రపంచానికి తెలిసింది అని. కానీ మన వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు చెప్పిన ప్రకారం తెల్లవారుజామున 4:30కే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అజయ్ కలం రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఇద్దరు కూడా మేనిఫెస్టో గురించి చర్చిస్తూ ఉండగానే వాళ్ళకి సమాచారం వచ్చింది అని చెప్పని ఈయన బయట పెట్టినాక అప్పుడు సిబిఐ వాళ్ళని పిలిచి విచారించింది. విచారిస్తే అజయ్ కలం రెడ్డి అడ్మిట్ అయ్యాడు ఉదయం 5 గంటలకి కబురు అందింది అని చెప్పని. అంటే ఇప్పటి వరకు ఇస్తున్న సమాచారం కన్నా లోతైన సమాచారం ఉంది. జగన్మోహన్ రెడ్డికి తెల్లవారుజామునే తెలిసింది. ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి అంటే పిఏ కృష్ణారెడ్డి కన్నా ముందుగానే ఆ ఇంట్లోకి వెళ్ళి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సంఘటన చూసింది ఎవరు? ఆ ఇష్యూ ఎందుకని ఇప్పటిదాకా లోతుగా విచారణ జరగల? అజయ్ కలం రెడ్డి తర్వాత తన స్టేట్మెంట్ మళ్ళీ వెనక్కి తీసుకుంటా అని చెప్పని కోర్టుకి అప్రోచ్ అయినా కోర్టు పరిగణలోకి తీసుకోవాలా, అతనికి అనుమతి ఇవ్వాలా. అతను సిబిఐకి ఏ 5 గంటలకు నాకు సమాచారం తెలిసిందని చెప్పాడో ఇప్పటికీ అదే చలమణలో ఉంది. ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని ఎందుకు విచారణ చేయటం లేదు? వాళ్ళకి ఆ సమాచారం ఇచ్చింది ఎవరు? ఎన్నోకెత్తేది విజయసాయి రెడ్డి గారు వచ్చి గుండెపోటు అన్నారు. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి గొడ్డలతో చెప్పేశారు, ఆయన చెప్పారు. అసలు సమాచారం తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారికి అందింది అని అంటే ఆయన ఆ సమాచారాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? జరిగింది హత్య అనే సమాచారం ఆయనకి తెలిస్తే సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించారు? డబ్బు ఇష్యూస్ ఇప్పటి వరకు క్వశ్చన్ అవ్వలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కడప ఎన్నికల ప్రచార సభల్లోకి వెళ్ళి అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడబ్బా, మా చెల్లెళ్ళు చిన్న పిల్లోడి మీద ఆరోపణ చేస్తా ఉన్నారు, చంపింది ఎవరు అనేది చచ్చిపోయిన చిన్నాన్నకు తెలుసంట, దేవుడికి తెలుసంట. కానీ రాష్ట్ర పాలకుడిగా కొనసాగుతున్న ఈయనకు మాత్రం తెలియదు. అంటే దేవుడు వచ్చి చెప్పడు, చచ్చిపోయిన వచ్చి చెప్పడు. కాబట్టి వాళ్ళిద్దరి మీద నెట్టేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఈ కేసులో ఖచ్చితంగా విచారించి తీరాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని పాల్పడ్డ వాళ్ళు ఎవరైనా విచారణ జరిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారి క్యారెక్టర్ మీద హననం చేసినప్పుడు ఆ రోజు మీరు ఇంత సీరియస్ రియాక్ట్ అవ్వాలా? ఇప్పుడు మళ్ళీ ఇంత 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసే ఉంది. పివి రమేష్ గారు బయటకు వచ్చి చాలా సీరియస్ గా చెప్పారు ఏం జరిగిందని. ఆ రోజు పేపర్ లో ఎవరు చెప్తే ఇప్పుడు రాజేష్ అప్సేని గారు చెప్పినట్టు మళ్ళీ దీన్ని టేకప్ చేస్తారా? ఇప్పుడైనా ముఖ్యమంత్రి ఆయనే కదా. దురదృష్టం ఏంటంటే అమ్మా, చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి అది తప్ప ఇతరుల మీద గాని ఆయన మీద వచ్చినటువంటి నిందారోపణల మీద గాని జరుగుతా ఉంది. నష్టం జరుగుతా ఉంది. ఖచ్చితంగా మా నాయకుడిగా మేము చెప్తాము. దాన్ని ఖచ్చితంగా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని మీద మేము నిర్దోషులను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాళ్ళు గుడ్డగాల్చి ముఖం మీద వేస్తే తుడుచుకోవాల్సిన బాధ్యత కాదు, కడుక్కోవాలి. వేసినోడు ఎవడో వాడిని కూడా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతిరెడ్డి గారు కానీ సజ్జల రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీకి పిలిచి దాన్ని రాసినోడు ఎవడనేది ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీస్ ఏమో అమరావతి అయిపోయింది, ప్రయారిటీస్ ఏమో పోలవరం అయిపోయింది తప్ప లేదు 20 లక్షల మందికి ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన తప్ప గతంలో ఆయన మీద ఎన్ని జరిగినా ఇప్పుడు అనేక మంది తిట్టారు ఆయన్ని. తిట్టిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి కనపడటంతో ఆయన మాట్లాడలేని మంచితనానికి వచ్చారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన అలాగే ఉన్నారు, ఆయన క్యారెక్టర్ అలాగే ఉంది. ప్రగా ప్రతీకారం లేకపోతే ఆయన మీద వచ్చినటువంటి అంశాలను కానీ ఆయన తిట్టినటువంటి వ్యక్తులను కానీ అంత ఉదారంగా క్షమించే గుణం ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కావట్లే మాకు కూడా. ఓకే, యా ఉమేష్ చంద్ర గారు, అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని పట్టుకోవడానికి చట్టం పరిధి సరిపోవట్లేదా, చేతులు చాలట్లేదా? కానూన్ కా హాత్ లంబా హే అంటారు కానీ అయినా కూడా ఇక్కడ ఏంటి అడ్డొస్తున్నవి ఏంటి?
ఇప్పుడు ఒక హీరింగ్ కి ఇంకొక హీరింగ్, ఇప్పుడు వేసిన ఆవిడ న్యాయం చేయమని అంటది, ఆవిడ మీదే కేసు వేస్తారు, ఆవిడ కేసు మళ్ళీ హీరింగ్ ఇంకొక 5 నెలలు, అంటే ఇట్లా అవుతూనే ఉంది. ఈ చట్టంలో ఏమన్నా ఉన్నటువంటి లొసుగులా లేకపోతే ఏంటంటారు కరెక్ట్ దీన్ని? అండి. ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఒక విషయం అయితే మనం అర్థం చేసుకోవాలండి. మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఒక బాడీ ఉంటుంది, దాంట్లో కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చాం మనం క్యాగన్. అలాగే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, దానికి మనం కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చాం. సో కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చినప్పుడు స్వయం ప్రతిపత్తి అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి. అలాగే కొన్ని లైక్ ఫర్ ఇన్స్టెన్స్ జ్యుడిషియరీ ఉంది, దాని సాలరీస్ కానీ జడ్జిల యొక్క సాలరీస్ కానీ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాం, మేడ్ ఆన్ ది కన్సాలిడేటెడ్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఓటింగ్ అవసరం లేదండి చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు. అంటే ఓటింగ్ లేకపోయినా రెగ్యులర్ గా జరగాల్సిన ప్రొసీజర్ జరిగిపోతుంది, సాలరీస్ కానీ ఇవన్నీ ఆగవు ఎక్కడ. అలాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఒక ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకి రావటమే చాలా మనం విచారించదగ్గ విషయం. ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తే, అంటే ఎలాగైతే క్యాగ్ ఇచ్చామో, ఎలాగైతే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఇచ్చామో, అలాగా ఒక కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇస్తే ఎంతో కొంత స్వయం ప్రతిపత్తితో ఎంతో కొంత ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి ఉండాల్సిన అడ్వాంటేజెస్ ఒక కాన్స్టిట్యూషన్ బాడీకి ఉంటాయి, అలాగే ఒక స్టాట్యుటరీ బాడీకి ఉండాల్సిన డ్రాబ్యాక్స్ ఒక స్టాట్యుటరీ బాడీకి ఉంటాయి. అంటే చట్టం ద్వారా వచ్చిన ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని మనం చట్టం ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక స్టాట్యుటరీ బాడీ కిందే మనం కన్సిడర్ చేస్తాం. అదే రాజ్యాంగం ద్వారా వస్తే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ కింద కన్సిడర్ చేస్తాం. సో కాన్స్టిట్యూషనల్ బాడీతో ఇట్స్ నాట్ ఈజీ టు టింకర్ విత్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఈజీగా మనం కాన్స్టిట్యూషనల్ బాడీ ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేసే అవకాశం ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అందుకని అదొక పాయింట్. రెండోది ఇంత కోర్స్ ఆఫ్ డిస్కషన్ లో వచ్చింది, ఒక కేసు నడుస్తున్నప్పుడు ఇప్పుడు నేను అవినాష్ రెడ్డి గారు దోషి అని నేను అనలేదు, మీరు అనలేరు. అవినాష్ రెడ్డి గారు విచారణ ఎదుర్కొంటున్నాడు, అలాగే ఇంకొకళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు. సో మన ప్రొఫెషనలిజం మనకి ఏం చెప్తుంది, మనం ఆయన దోషి అని డైరెక్ట్ గా మనం అనలేం. అది ఎందుకంటే అది ఒకవేళ హార్ట్ బాన్ తో ఏమన్నా సునీతారెడ్డి గారు జరిగిందేమో అన్ని తెలుసు కాబట్టి ఆవిడ అంటే అనొచ్చేమో, కానీ మీరు కానీ నేను కానీ ఒక న్యూట్రల్ ఫారం లో నించున్నప్పుడు మనం ఆ మాట అనలేం. కాకపోతే ఏం చెప్పగలం, అతని మీద విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ విచారణ నుంచి ఆయన బయటికి రావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. సో క్లీన్ స్లేట్ లాగా ఆయన బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ అదే చెప్పబోతున్నా, ఎక్కడికి వస్తున్నానండి, దయచేసి నేను ఎక్కడికి వస్తున్నాను అక్కడ రాని. సో మీరు కూడా ఒక ఈ జీబీఎన్ ఛానల్ కూర్చొని మీరు ఆ మాట అనరు, అప్పసాని రాజేష్ గారు అనరు, జవహర్ గారు అనరు, నేను అన్నాను అవినాష్ రెడ్డి దోషి అని మనం అనం. ఎందుకంటే న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి న్యాయస్థానం ద్వారా నిరూపితం అవ్వాలి ఆయన దోషి కాదా అని, ఆయన కన్విక్టెడా లేదా ఎగ్జానరేటెడ్ అంటే ఎక్విట్ చేయటం, ఎక్విటెడా అని. కానీ విచారణ ఉన్నప్పుడు విచారణ సందర్భంలో మనం ఇప్పటివరకు ఏం చెప్తున్నాం, ఇన్వెస్టిగేటివ్ కోఆపరేషన్ చేయండి, మీరు సిబిఐ కోఆపరేట్ చేయండి, మీరు బెయిల్ మీరు ఈ విధంగా దుర్వినియోగం చేయకండి, మీ మీద దుర్వినియోగం చేస్తే మీ బెయిల్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం, లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నాం ఇందాక నుంచి. ఇవన్నీ నేను మాట్లాడుతున్నప్పుడు ఒక అడ్వకేట్ గా, ఒక సామాన్య ఒక న్యాయవాదిగా, ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి, రాజ్యాంగబద్ధమైన ప్రమాణం తీసుకున్న ఒక వ్యక్తి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఏ విధంగా ఆ మనిషి ఇన్నోసెంట్, తమ్ముడు ఇన్నోసెంట్ అని ఏ విధంగా మాట్లాడగలుగుతామండి? ఇట్స్ నాట్ అబౌట్ ద ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి గారా ఏంటి అనేది కాదు. ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా ఆయన ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అది ఇన్నోసెంటా కాదా న్యాయస్థానం తెలుస్తుంది, అది ఇన్నోసెంటా కాదా అని న్యాయస్థానంలో కేసు పెండింగ్ ఉంది, ఆయన బెయిల్ అది వర్కౌట్ చేసుకుంటున్నారు, సరే వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకున్నారు, అవన్నీ న్యాయస్థానం పరిధిలో ఉన్న విషయాలు. నేను అంతకన్నా మాట్లాడటం కరెక్ట్ కాదు. న్యాయస్థానం పరిధిలో ఉన్న విషయాలు ఎలాగైతే ఎన్సీఎల్టీ విషయాలకు సంబంధించి తల్లి మీద చెల్లి మీద ఏదో కేసు మొన్న రీసెంట్ గా వేసినప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉంది, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని మాట్లాడటం అక్కడ చూశాను. అదే విధంగా ఆయన అవినాష్ రెడ్డి గారి కేసులో కూడా న్యాయస్థానం పరిధిలో ఉంది, న్యాయస్థానం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని ఆయన చెప్పుంటే గౌరవప్రదంగా ఉండేది. ఎందుకంటే మీరు నేను ఎవరూ మాట్లాడట్లేదు, అవినాష్ రెడ్డి గారు హత్య చేశారా చేయలేదు న్యాయస్థానం తేల్చాలి, న్యాయస్థానం ముందున్న ఎవిడెన్స్ న్యాయస్థానం అదే చెప్తున్నా. కానీ ఇన్నోసెంట్ అని ఆయన డిక్లేర్ చేసేటంత వరకు కరెక్ట్. ఒక ప్రెస్ మీట్ లో డిక్లేర్ చేయొచ్చు, ఒక పబ్లిక్ మీట్ లో డిక్లేర్ చేయొచ్చు, లేదా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ డిక్లేర్ చేయొచ్చు. ఇది తప్పు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాల మీద మీరు మీ డెసిషన్స్ ఇవ్వద్దండి. మీరు న్యాయస్థానం పరిధి, నేను చెప్తున్నా అవినాష్ రెడ్డి గారు దోషం నిర్దోషం నాకు న్యాయస్థానం తేల్చాలి, న్యాయస్థానం ముందు ఉంది, న్యాయస్థానం దోషిగా తెలిస్తే దోషి అవుతారు, శిక్ష అనుభవించాలి, న్యాయస్థానం దోషిగా తెలియకపోతే ఫ్రీ అవుతాడు. అలా కాకుండా ఈ విధంగా తేల్చడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు, జవహర్ గారు, రాజేష్ అప్సాని గారు, థ్యాంక్ యూ.